హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పొడి 4 రకాల పొడులు చూపిద్దాం అనుకుంటున్నాను. ఉప్మాలేకి, అన్నంలేకి, దోశలేకి, ఇడ్లీలేకి, దేంట్లోకైనా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే పప్పుల పొడి చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్: పప్పులు, కారం పొడి, ఉప్పు, వెల్లుల్లి 1 గడ్డ. నేను 1 కప్పు పప్పులు తీసుకున్నాను. దానికి సరిపడా కల్లుప్పు, కారం పొడి 2 స్పూన్లు, అలా 2 టీ స్పూన్లు తీసుకున్నాను. వెల్లుల్లి 1 గడ్డ. ఫస్ట్ అయితే మిక్సీ గిన్నెలో పప్పులు, దానికి సరిపడా ఉప్పు, కారం పొడి వేసి మిక్సీ వేసేద్దాము. కారం పొడి ప్లేస్లో ఎండుమిర్చి వేయించైనా తీసేసుకోవచ్చు. ఎండుమిర్చి వేయించుకొని అది వేసేసుకోవచ్చు, పొడి అవుతుంది కదా. నేను కారం పొడి తీసుకున్నాను, తొందరగా అయిపోతుందనేసి. ఇవి మిక్సీ వేసేద్దాము. పప్పులు, కారం పొడి, ఉప్పు అయితే మిక్సీ వేసాను. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లి వేద్దాము. వెల్లుల్లి లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకోవచ్చు. ఇది వేసేద్దాము. పప్పుల పొడి అయితే రెడీ అయిపోయింది. పప్పులు, ఉప్పు, కారం పొడి, వెల్లుల్లి ఇవి వేసేసి మిక్సీ వేసేసినాను. ఇది ఉప్మాలేకి, దోశలేకి, ఇడ్లీలేకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే కనుక ట్రై చేయండి. ఇది పప్పుల పొడి. ఇప్పుడు నెక్స్ట్ శనక్కాయలు, ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి. శనక్కాయల పొడి చేసేద్దాం. ఫస్ట్ అయితే శనక్కాయలని వేయించేసుకుందాము. 1 కప్పు శనక్కాయలు తీసుకున్నాను. అలాగే ఒక 15 ఎండుమిర్చి తీసుకుంటాను. 1 స్పూన్ జీలకర్ర, ఉప్పు సరిపడినంత, 1 గడ్డ వెల్లుల్లి. శనక్కాయలు వేయించేసుకొని ఎండుమిర్చి కూడా వేయించేసుకోవాలి, జీలకర్ర కూడా వేయించేసుకొని అన్నీ వేయించుకొని శనక్కాయలు పొట్టు తీసేసుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ వేయించేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెనం పెట్టేసుకొని ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత శనక్కాయలు, జీలకర్ర అవన్నీ వేయించేసుకున్నాము. నూనె వేయకోకుండానే వేయించుకోవాలి, డ్రై రోస్ట్. ఎండుమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా లైట్గా వేయించేసుకున్నాము, మాడిపోకూడదు. లైట్గా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టుకొని శనక్కాయలు వేసుకుందాం. ఇప్పుడు శనక్కాయలు వేయించుకుందాము. శనక్కాయలు అయితే వేయించేసినాను. అన్నీ చల్లారబెట్టేసుకొని శనక్కాయలు పొట్టు తీసేసుకొని తర్వాత మిక్సీ వేసుకుందాం. శనక్కాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి వేద్దాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి చల్లారబెట్టి పొట్టు తీసేద్దాం. శనక్కాయలు, ఎండుమిర్చి అవన్నీ చల్లారేలోపు నువ్వులు పొడి కూడా చేద్దాం అనుకుంటున్నాను. నువ్వులు ఏం చేసుకుంటాను. నువ్వులు, జీలకర్ర ఇవి 2 కూడా ఏం చేసుకుందాం. నువ్వులు ఏం చేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఏం చేసుకుందాము. ఎండుమిర్చి ఏం చేశాను కదా, ఇంకా దాంట్లోనే కొన్ని తీసేసుకుంటాను. ఎక్కువ ఏం చేశాను. నువ్వులు ఇంకా జీలకర్ర వేయించేసుకోవాలి. నువ్వుల పొడి ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పెట్టాను. నువ్వుల పొడి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఇంకా దాంట్లో డీటెయిల్డ్గా చూపించాను. ఇది అర్థం కాకుంటే అది చూడిసేయండి. శనక్కాయలు అయితే పొట్టు తీసేసుకున్నాము. ఎండుమిర్చి కూడా చల్లారిపోయినాయి. ఫస్ట్
ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ వేసేద్దాం. శనక్కాయల పొడి రెడీ చేసేద్దాం. ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసేసాను. ఇప్పుడు శనక్కాయలు వేసుకుందాము. శనక్కాయలు కూడా వేసి మిక్సీ వేసేద్దాం. శనక్కాయలు వేసి మిక్సీ వేసేసాను. ఇప్పుడు ఒక గడ్డ వెల్లుల్లి కూడా కొంచెం లైట్గా పొట్టు తీసేసుకొని వేసేసుకుందాము. శనక్కాయల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వుల పొడి చేద్దాం. నువ్వులు కూడా వేయించి చల్లారి పెట్టుకున్నాను. నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని శనక్కాయలు ఇవన్నీ మిక్సీ వేసేద్దాం. లాస్ట్లో కొన్ని వెల్లుల్లి వేసేసి మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ అయితే నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు ఇవి మిక్సీ వేసేద్దాం. నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, కొన్ని శనక్కాయలు ఇవైతే మిక్సీ వేసేసాను. లాస్ట్లో ఇంకా 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు ఎక్కువ అవసరం లేదు. ఇవి కూడా వేసేస్తే నువ్వుల పొడి రెడీ అయిపోతుంది. పప్పుల పొడి అయిపోయింది, శనక్కాయల పొడి అయిపోయింది, నువ్వుల పొడి అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి పొడి చేసి చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, దానికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. ఇది ఈ కొబ్బరి పొడి మామూలు ఫ్రైలలోకి వేసేసుకోవచ్చు, మనం అన్నంలోకి వేసుకొని అయినా తినచ్చు. ఎట్లా వాడుకున్నా దీన్ని బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే కొబ్బరి ముక్కలు కోసేసుకొని ఎండు కొబ్బరిని వేయించేసుకుందాం. కొబ్బరి, ఎండుమిర్చి, జీలకర్ర లైట్గా వేయించేసుకుందాము. తర్వాత ఈ 3 మిక్సీ వేసేద్దాం. ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకుంటున్నాను. ఎండుమిర్చి వేయించిన తర్వాత కొబ్బరి, జీలకర్ర వేయించుకుంటాను. ఎండుమిర్చి అయితే వేయించేసుకున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేయించేసుకున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకున్నాను. నేను వేటికి నూనె వేయట్లేదు, నూనె వేయకుండానే వేయించుతున్నా. ఈ కొబ్బరి పొడి మటుకు మీకు కావాలనుకుంటే 1 చుక్క నూనె వేసుకోవచ్చు. నేనైతే వేటికి నూనె లేకోకుండానే వేసుకుంటున్నా. ఎందుకంటే కొబ్బరిలో నూనె ఉంటుంది, మళ్ళీ మనం నెయ్యి వేసుకొని తింటాము ఒక్కొక్కసారి అనేసి. నువ్వుల్లో ఉంటుంది నూనె, శనక్కాయల్లో ఉంటుంది నూనె. అందుకు ఇంకా నేను నూనె దేంట్లో కూడా వాడట్లేదు, అన్నీ డ్రైగానే వేయించుతాను. లైట్గా బ్రౌన్కి వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి కూడా కొబ్బరి చిప్స్ లాగా పల్చగా తరుక్కోవాలి. అప్పుడు తొందరగా వేగిపోతాయి కదా, మిక్సీ కూడా తొందరగా పడతాయి. వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ చల్లారిపోయాయి. ఫస్ట్ అయితే ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు పౌడర్ చేసేద్దాము. తర్వాత కొబ్బరి వేద్దాం. ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు అయితే మిక్సీ వేసేసాను. ఇప్పుడు కొబ్బరి వేస్తాను. కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా వేయించి చల్లారబెట్టేది, ఇది కూడా మిక్సీ వేసేస్తున్నాను. కొబ్బరి అయితే మెదిగిపోయింది, ఇలా వచ్చింది. ఇంక ఇప్పుడు లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాము. వెల్లుల్లిపాయలు కూడా వేసేసి లాస్ట్ మళ్ళీ మిక్సీ ఒకసారి వేసేద్దాం. కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇదేమో పప్పల పొడి, ఉప్మాలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా తినచ్చు. అన్నంలోకి కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది నువ్వుల పొడి. ఇది నువ్వుల పొడి గురించి ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వులు బోన్స్కి అన్నింటికీ మంచిదే. ఇది నువ్వుల పొడి. ఇదేమో కొబ్బరి పొడి. చూడ్డానికి అన్నీ ఒకే కలర్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఎండుమిర్చి వేసినాను కాబట్టి.
ఇది కొబ్బరి పొడి, ఇది శనక్కాయల పొడి. నాలుగు పొడులు చాలా బాగుంటాయి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఏం లేకపోయినా కూడా ఆ పొడి ఒక్కటి ఉంటే చాలు, చాలా బాగుంటాయి టేస్ట్. ట్రై చేయండి. ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా తినచ్చు. ఈ కొబ్బరి పొడిని తెల్లవాయి పొడి కూడా అంటాం మేము. ఇది ఫ్రైలలోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కూరగాయలలో అన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో ఇది చల్లుకుంటే చాలా బాగుంటుంది. నువ్వుల పొడి, ఇది పప్పుల పొడి, శనక్కాయల పొడి. ఇంకా శనక్కాయల పొడి కదా ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి శనక్కాయల పొడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా అసలు ఇంకేం కూరలు వద్దనుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇవి పప్పులు, ఎండుమిర్చి లేదంటే కారం పొడి, పప్పులు, కొబ్బరి, ఉప్పు, వెల్లుల్లి. ఇదేమో నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు. ఇవేమో ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ఉప్పు, జీలకర్ర ఇవి. ఇదేమో శనక్కాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు. నువ్వుల పొడిలో కూడా కొన్ని శనక్కాయలు వేసాను టేస్ట్గా ఉంటుందనేసి. ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి పెట్టేసుకుంటే కనుక మనం టిఫిన్లలోకి చట్నీలు లేకపోయినా కూడా ఈజీగా తినేసేయచ్చు, బాగుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్. ఈ పొడులన్నీ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.